అందరికీ మా హోమ్ టూర్ అడుగుతున్నారు కదా, హోమ్ టూర్ చేద్దామని ఈరోజు మీకు మా ఇల్లు ఎలా ఉందో, ఏముందో, మా ఇంట్లో ఎట్లా ఉంది అనేది చూపిస్తా. ముందు మా ఇంటి ముందు ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తారండి. ఇళ్ళకి చెట్లు ఏంటంటే నందివర్ధనం చెట్టు, మైదాకు, మందారము, కలమంద చెట్లు. మా ఇంటి ముందర తులసమ్మవారు ఎంత బాగా పూసిందో చూడండి, ఎంత బాగా వచ్చిందో. పూజ చేసుకునే తులసమ్మవారు, ఉసిరి చెట్టు రెండు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే కార్తీక మాసంలో అవసరం వస్తుందని నేను ఇలా పెట్టుకున్నానండి. రండి మా ఇంట్లో చూపిస్తా, మా ఇల్లు ఎలా ఉందో ఏముందో మీరే చూడండి. రండి 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 లోపలికి రండి, చూడండి మా ఇల్లు. ఇదిగో టీవీ అక్కడ ఫోటో, అది మా చిన్న తమ్ముని పెళ్ళిలో దిగిన ఫోటో అది. ఇదైతే మా బాబు నాకు మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చిండు. ఎందుకంటే వాడు నా మ్యారేజ్ డేది, నా పెళ్ళిది కార్డు లేకుంటే నేను అనుకున్నా మా తమ్ముడు వాళ్ళందరూ, మా అక్క వాళ్ళందరూ ఏం చేసిరంటే వాళ్ళ పెళ్లి కార్డుని లామినేషన్ చేయించుకుంటుంటే నేనేమనుకున్నా, అరే నా పెళ్లి కార్డే లేదు ఎట్లా అని బాధపడుతుంటే, మా బాబు 7th క్లాస్ చదువుతున్నాడు అప్పుడు. వాడు ఆలోచించి పక్క వాళ్ళ ఇంట్లో ఒక ఆయన, మా ఫ్రెండ్ వాళ్ళ మరిది, ఆయన ఏం చేసేదంటే అవి ఎడిటింగ్ చేస్తుండేవాడు. అయితే ఆయనను అడిగి, అన్న నాకు ప్లీజ్ అన్న నాకు అది చేసి అన్న, మా మమ్మీకి అంటే నాకు గుర్తుకున్నాయన్నీ నేను చెప్పిన డేటు అదంతా చెప్తే మా బాబు ఇట్లా తయారు చేసి ఇచ్చిండు గిఫ్ట్. నాకు తెలియకుండా తెచ్చి ఇచ్చిండు. నాకు అడిగితే నేను చెప్తే వాడు తీసుకుని వచ్చిండాడు. నేను బాధపడుతున్నాను. ఏంటంటే ఈ సోఫాకు చరిత్ర ఉంది. నేను ఈ ఇంట్లోకి వచ్చి 1 year తర్వాత దాకా నేను సోఫాలు అని, టీవీ, ఫ్యాన్లు ఇవన్నీ ఏమీ లేవు నా దగ్గర, డబ్బులు లేకుండే అప్పుడు. అయితే అప్పుడు నేను ఇక్కడ ఇది 150 square yard ఇల్లు ఇది. అయితే 2 rooms కట్టించిన వెనకాల రూమ్స్, ఎందుకంటే మన దగ్గర ఎట్లా ఉంటుందో పరిస్థితి అన్నట్టుగా ఆలోచించి మేము అప్పుడు 2 rooms వెనకాల ఉండే. అదేంటంటే నెలకి 1000 అని రెంట్కి ఇచ్చిన. ఆ డబ్బులు నేను చిట్టి వేసి ఈ సోఫాలు కొన్నా. ఈ సోఫాలు ఇంకా చిన్న టీవీ ఒకటి ఉండే, ఆ టీవీ కొన్నా. 30,000 ఏమో చీటీ వేసిన. ఆ టీవీ అమ్మేసినాం, పడేసినాం, ఇంకెవరికో ఇచ్చేసినామో ఏమో, అదైతే లేదు. ఇది ఇక్కడ ఇది ఇంట్లో కట్టినప్పుడే ఇవి అప్పుడే చేపించినాయి ఇవి, కానీ తర్వాత ఏం చేపియలేము మేము. ఏంటంటే ఆ ఫోటో ఉంది చూడండి, సాయి ప్రసన్న నాకే 25th anniversary ఆమెనే చేసింది, అప్పుడు ఇచ్చింది గిఫ్ట్ నాకు అది. మళ్ళీ ఇదేమో మా బాబు మళ్ళీ నెక్స్ట్ నా మ్యారేజ్ డే అప్పుడు మా మమ్మీ ఇచ్చిండు, వీడు గిఫ్ట్ ఇచ్చిండు వాడే. ఇదేమో ఈ పండు ఇచ్చిండు మా బాబుకి 1 birthday అప్పుడు మా పండు ఇచ్చిండు ఆ గిఫ్ట్, అది ఆ ఫోటో. ఇంకా ఇందులో ఇక్కడ మా డ్రెస్లో నేను ఫోటో దిగిన, ఇది మా అమ్మాయి చిన్నప్పుడు ఫోటో. ఆమెను కూడా చూపిస్తా మీకు, ఆమె హాస్టల్ నుంచి రాగానే చూపిస్తా. ఇంకా ఏమో ఇక్కడ ఇది సాయి ప్రసన్న తిరుపతి పోయినప్పుడు తెచ్చి ఇచ్చింది నాకు. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఇంకా నేను ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టుకునేవే ఉన్నాయి. ఇవన్నీ మా అమ్మాయి చిన్నప్పుడు, మా లడ్డు మా బాబు చిన్నప్పుడు ఫోటోలు ఇవి. ఇదిగో చిల్లర డబ్బులు ఎందుకు పెట్టుకున్నానంటే, ఇంటి ముందు వస్తూ ఉంటారు, అట్లే నేను గుడికి వెళ్తుంటా కదా, అప్పుడు కొన్ని తీసుకెళ్తా. ఇంకా అవసరం ఉంటుందని ఎవరైనా ఆయన చేసేటప్పుడు జేబులో వేసుకొస్తాడుగా, ఆ డబ్బులన్నీ తీసిండి వేసుకొని ఇక్కడ పెట్టుకుంటా, అవసరానికి వస్తాయి అన్నట్టుగా. మా బాబు రూమ్ చూపిస్తా. ఏమీ లేదు, చిన్న రూము మా బాబుది. ఆ రూమ్లో వాడికి బెడ్, వాడి బట్టలు అక్కడ పెట్టేసిన, వాడి బెడ్ ఇది. ఇంకేం లేదు, వాడంటే ఇంతే ఉంటాడు, ఇంతే ఈ రూము. మళ్ళీ చిన్నది బాత్రూమ్, కిచెన్ చూద్దురు.
ఇదిగో మా కిచెన్ చిన్నది, మేము కబోర్డ్స్ ఇట్లా ఏమీ చేయించుకోలేదు ఎందుకంటే మాది పాతిల్లు. ఇదిగో మా కిచెన్, మాది చిన్నదే రూము, కాకపోతే మేము కబోర్డ్స్ ఇట్లా ఏమీ లేదు ఎందుకంటే మా పాతిల్లు. ఇక ఈ పాతింట్లో ఇంకెందుకు లేండి ఇక చేపించుకోవడం అన్నట్టుగా అట్లే వదిలేసినాము, అట్లే అడ్జస్ట్ అవుతున్నాం. ఇదిగో మా చిమ్ని ఇదిగో మా చిమ్ని, ఏది కరెంట్ లేదా ఏంటి? కరెంట్ లేదు, మా చిమ్ని చూడండి, అది మా చిమ్ని. వాటర్ ఫిల్టరు, రైస్ కుక్కరు. మేము ఉండేది ముగ్గురం. ఇది డైనింగ్ హాల్ అనుకున్నాము, కానీ డైనింగ్ టేబుల్ ఎక్కడ పడుతుంది, ఇక్కడ డైనింగ్ టేబుల్ పట్టే ప్లేస్ లేదు, ఏం లేదని మేము డైనింగ్ టేబుల్ ఏం లేదు. ఇదిగో మిషన్ పెట్టుకున్నాము. ఇక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ ఫ్రిడ్జ్లో చూడండి వాటర్, ఇంకా కొన్ని స్టోర్ సామాన్లన్నీ ఇక్కడ పెట్టేసినాం. ఇదిగోండి ఫ్రిడ్జ్. ఇక్కడ మిషన్, నేను మిషన్ అంటే ఏం ఎక్కువ కుడతా పిల్లలవి కుడతా, ఫ్రాకులు కానీ చిన్న చిన్నవి నా ఫాల్ కుట్టుకోవడము, చీర ఫాల్ కానీ అవే కుడతా, ఏం కుట్టాను పెట్టికోట్లు అట్లా కుట్లేసుకుంటా అంతే. ఈ మిషన్ ఇక్కడ దేవుడు రూమ్ ఇదే, ఎక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ దేవుడు రూమ్ కూడా పెట్టియలేదు. నేను ఊర్లో ఉండేదాన్ని, ఆయననే కట్టించిండు మా ఆయన, నేను చూసుకోలేదు ఏమి. ఆ ఊర్లో నుంచి డైరెక్ట్గా ఇక్కడ వచ్చేయడమే అయ్యింది, కానీ నేను ఇక్కడ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని అప్పుడు నాకేం తెలియలేదు ఆ టైంలో, అందుకే నేను ఏం తెలియలేదు. కానీ ఇప్పుడేమో దైవభక్తి వచ్చింది. ఇప్పుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి దైవభక్తే ఉంది, కానీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. కిచెన్లో పెట్టుకోవడం నచ్చలేదు నాకు, అందుకే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే పెట్టుకున్నాం. ఇంక ఇక్కడే చేసుకుంటా నేను పూజ. రండి మా బెడ్రూమ్ కూడా చూద్దరు. ఈ బెడ్రూమ్లో ఏంటి చిన్నవే మా బెడ్రూమ్లు, కానీ రూములన్నీ చిన్నవే మావి, ఎందుకంటే అప్పుడు ప్లానింగ్ లేకుండా కట్టినాము. అట్లే మేము ఏదో చిన్నగా ఉంటే చాలు, మాకు ఇల్లు ఉండాలి అన్నట్టు ఆలోచనతోనే కట్టినాము. కానీ ఇంకా అట్లనే ఉండిపోయినాం, ఎందుకంటే ఇక రోజుకి పిల్లలు చదువుకి దానికి దీనికి డబ్బులు అవసరం వచ్చి ఇక మనం కట్టుకునే స్తోమత స్టేజ్ రాలేదు మాకు, కట్టుకోలేదు ఇల్లు. ఇక ఇదే ఇంట్లో ఇట్లే ఉండిపోయినాం. ఇంకా ఇగో ఆ బీరువా, మా నాన్న ఇచ్చిన బీరువా అట్లే ఉంది, పెళ్ళిలో పెట్టిన బీరువా. ఇదిగో ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు చేపించుకున్న బెడ్లే, ఇవి అన్ని పాత బెడ్లే ఉన్నాయి, అన్ని పాతవే ఐటమ్స్. అంటే ఇది 20 ఏళ్ళ ఇల్లు ఇది. ఈ ఇల్లు మా పిల్లలు పుట్టక ముందే, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కట్టుకొని ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ వచ్చినాక ఇంకా ఇదే ఇల్లు, ఇక మాకు ఆ పరిస్థితే రాలేదు. కట్టుకుందామన్నా మేము బిజినెస్ చేస్తున్నాం, కానీ బిజినెస్లో ఆ గ్రోత్ డెవలపే లేకుండా అట్లనే ఆగిపోయింది మాది. ఇంకా ఈ ఇల్లు తీస్తే ఇంకో ఇల్లు కట్టవచ్చు, కానీ ఈ ఇల్లు తీద్దామన్నా మళ్ళీ చిన్నప్పుడు పిల్లలు తిరిగిన ఇల్లు అన్నట్టు ఆలోచిస్తున్నాము. ఇంకా అట్లే అయితే ఉన్నాం, ఇప్పుడైతే ఈ ఇంట్లోనే ఉంటున్నాము. ఇదైతే మా నాన్న ఇచ్చిన బీరువా. ఈ బీరువాలో నావే బట్టలు ఎక్కువ ఉంటాయి, ఈ బట్టలు నావే. ఇంకా ఇక్కడ మా పిల్లలై అంటే కొన్నే ఉన్నాయి వాళ్ళవి. మా మను అంటే హాస్టల్లో ఉంటుంది కాబట్టి ఆమె అన్నీ హాస్టల్లో ఉంటాయి, ఎప్పుడన్నా వస్తే 2-3 ఉంటాయి, ఇక్కడే ఉంటాయి ఇవి. ఇక నావే ఉంటాయి ఇందులో అన్నీ. ఇదిగో ఇక్కడేమో మా ఆయనది ఉంటాయి. ఇగో ఇక్కడ కొన్ని బట్టలు ఇక్కడ పెట్టుకుంటా. ఇవైతే కొత్త చీరలు తెచ్చినా ఇక్కడ పెట్టుకుంటా. ఇగో నా జ్యువెలరీస్, నేను అల్లుకున్న పూసలు ఇట్లా ఇవన్నీ ఇలా పెట్టుకున్నా. ఆ పూసలు కూడా ఎప్పుడన్నా పెడతా అవి ఒక వీడియో చేసి పెడతా, మీకు చూపిస్తా, నాకు వచ్చే టాలెంట్ అన్ని చూపిస్తా. అయితే ఇంకొకటి వాటర్ పైన ఏంటి అనుకుంటే, ఒకటి గోదావరి నదిది, ఒకటి కృష్ణా నదిది, ఒకటి ఉమామహేశ్వరంది, ఒకటి మల్లూరుది. అవన్నీ ఎందుకు తెచ్చి పెట్టుకున్నా అంటే ఎప్పుడైనా మనకు పండగలకి దానికి ఎప్పుడైనా అవసరం వస్తుంది అన్నట్టుగా, పూజకి అవసరం వస్తుందని తెచ్చి అట్లా పెట్టుకున్నా. ఇంకా ఇంట్లో ఒక ఏసీ ఉంది, ఆ ఏసీ ఇంకా అంతే. ఇంకేముందంటే ఈ రూమ్ వరకు ఇంతే. ఇంకా మా సామ్రాజ్యం ఇంతే ఇక. ఎందుకంటే ఆ రాధాకృష్ణులది ఉంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని అందరు అంటుంటారు కదా, అందుకని మేము కూడా పెట్టుకున్నాము. అది కూడా మా బాబే గిఫ్ట్ ఇచ్చిండు. వాడు
ఎప్పుడంటే 7th క్లాస్ నుంచి వాడికి గిఫ్ట్ చేయాలి, మా మమ్మీకి ఏదో ఒకటి చేయాలని మా పిల్లలిద్దరికీ ఉంటుంది నా మీద, మా మీద. ఎందుకంటే నేను ప్రతిదీ చెప్పుకుంటా వాళ్ళకి, ఇంట్లో ఉన్న కష్టం నష్టం సుఖం సంతోషం అన్నీ పిల్లలతో షేర్ చేసుకుంటా. మా పిల్లలకు కొంచెము ఆ జ్ఞానం ఉంది, ఏం చేయాలి, మా మమ్మీ డాడీకి ఏమైనా చేయాలి అనేది మాత్రం తెలుసు వాళ్ళకి. అట్లనే వాడు ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ చేసేది. ఇప్పుడు మాత్రం పెద్దగా అయినప్పటి నుంచి కొంచెము అవన్నీ మర్చిపోయిండు వాడు. పెద్దగా అయినప్పుడు బాగా చేసిండు. ఇంకా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉండే, ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే ఇక్కడ వస్తా పోతా కాళ్ళకు తట్టు తగిలినట్టే అవుతుంది. ఇక డ్రెస్సింగ్ టేబుల్ తీసేసి మళ్ళీ ఈ అద్దం వేయించుకున్నా. ఈ అద్దం వేయించుకొని ఇట్లా వేయించుకున్నా, ఎందుకంటే ప్లేస్ చిన్నగా ఉంది కదా రూమ్ అన్నట్టే అద్దం వేయించుకున్నా. మా మేకప్ ప్రోడక్ట్ ఇవి కూడా ఇవన్నీ మేకప్ ప్రోడక్ట్ నావి కావు. ఎందుకంటే పిల్లలు సాయి ప్రసన్న దగ్గర పోయినా, సిరి రాథోడ్ దగ్గర పోయినా వాళ్ళ పిల్లల దగ్గర ఉంటాయి కదా, ఎక్స్ట్రా ఉంటే అన్నీ తీసేసుకుంటా నేను. కానీ వాడను, తెచ్చుకుంటా. అవన్నీ సన్ స్క్రీన్ లోషన్ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా ఉంటే నేను అది తీసుకొచ్చుకుంటా, నేను వాడతా అన్నట్టుగా తెచ్చుకుంటా, ఆడబడేస్తా. మా పాపకైతే ఏది వాడడం తెలియదు. ఆమె అసలు మొహానికి సబ్బు తప్ప ఏది పెట్టదు. ఆమె అసలు అవి వాడదు. ఆమెకు అవి పనికి రావని అట్లా పడేస్తుంది. ఆమె వాడదు, నేను వాడను. ఎప్పుడైనా బయటికి వెళ్తే సన్ స్క్రీన్ లోషన్ వాడతా అంతే. ఇక్కడ సైడ్ వాళ్ళు 2 రూములు ఉన్నాయి అన్నా కదా, అటు సైడ్ చూపిద్దాం రండి, చూద్దాం. ఇది వాషింగ్ మిషన్, ఇది మా లడ్డు రూమ్కి కూలర్, మా బాబు రూమ్కి కూలర్. ఇంకా ఇక్కడ ఈ 2 రూములు వాళ్ళవి. ఈ పైన ఒక స్టోర్ రూమ్ ఉంది, అది కూడా చూపించేద్దాం. రండి రూమ్ చూద్దరు కానీ, స్టోర్ రూమ్. ఇదే స్టోర్ రూమ్. ఇంట్లో చిన్నగా ఉన్నాయి కదా అన్ని రూములు, అందుకని ఇంకా రూములు చిన్నగా ఉన్నాయి, సామాన్లు కొంచెం ఎక్కువ అయిపోతున్నాయి, కిచెన్ నిండా సామాన్లు అయిపోతున్నాయి, ఇంట్లో బట్టలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి అని పైన ఒక రూమ్ కట్టినాము. అట్లే ఎవరన్నా వస్తే పడుకోవడానికి కూడా సెట్ అవుతుంది అన్నట్టుగా ఆలోచించి పైన రూమ్ కట్టినాము, రేకులతో వేసి కట్టినాము. అదంగా ఇక కిచెన్ సామాన్లు అన్నీ అట్లా పెట్టేసి ఇక బట్టలు ప్యాక్ చేసి ఇట్లా పెట్టినాం. ఇక ఈ మధ్య ఈ రూమ్లోకి ఏం రావట్లేదు, అందు గురించే ఎట్లా పడితే అట్లా చిందర వందర వేసి పెట్టినాం. ఇంకా ఈ రూమ్ అయితే ఇట్లా ఉంది. మా ఇల్లంతా ఇట్లా ఉంది. ఇప్పుడు మా ఇల్లు ఇట్లా ఉంది. మా ఇల్లు కట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల ఇల్లు కొంచెం పాతగా ఉంది. మా పిల్లలిద్దరికి చూపిస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. పిల్లలిద్దరికి మా ఆయనకు చూపిస్తాం, మా పిల్లలు ఏం చేస్తున్నారు, మా పాప ఎట్లా ఉంది ఏంది అనేది చూపిస్తా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంతవరకే మా ఇల్లు. సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మీరు అనుకున్నంత లేకపోవచ్చు, ఇంకా ఇంతవరకు అయితే ఉంది ఇల్లు. ఇంకా ఏమైనా భగవంతుడు కలిగిస్తే ముందు చూద్దాం. ఆ భగవంతుడు కలిగించాలి. ఇంకా పిల్లల చదువులు ఉన్నాయి, మళ్ళీ ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళకు వాళ్ళ చదువులకి ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం ఇబ్బంది అవుతుందో ఏమో, కట్టమో తెలియదు. కాకపోతే ఇంతవరకు అయితే ఉంది. మా బిజినెస్ది కానీ మా పిల్లల చదువులది కానీ మీకు ఇంకే కంటెంట్ కావాలో చెప్పండి, నేను ఆ కంటెంట్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.